స్వతంత్రం రాకముందు గాంధీజీ గారు నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ ఇలా రకరకాల నిరాహార దీక్షలు ఇట్లాంటి పోరాటాలు చేశారని మనందరికీ తెలిసిందే. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గాంధీ గారు 2 నిరాహార దీక్షలు చేశారు. ఏది ఇండియన్ గవర్నమెంట్ మీద, మన భారతదేశ గవర్నమెంట్ మీద 2 నిరాహార దీక్షలు చేశారు. వాటిలో ఒకటి వచ్చేసరికి మనకి స్వాతంత్రం వచ్చే టైంకి పాకిస్తాన్కి 75 కోట్ల రూపాయలు పరిహారంగానో లేకపోతే కానుకగానో ఇవ్వాలని ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్తో ఒక అధికారిక ఒప్పందం జరిగిందంట. అవి ఇవ్వలేదంట. అవి ఇవ్వాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ గారు నిరాహార దీక్ష చేశారు. అంతేకాకుండా భారతదేశంలో ముస్లింలకి, మైనారిటీలకి అందరికీ రక్షణ కల్పించాలని. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన మొదటి కాలంలో మైనారిటీలకి రక్షణ అంతగా ఉండేది కాదు. రియోట్స్ అని ఇప్పటికీ మనకి